ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఒళ్ళు మర్చిపోయిన పనులు చేసిన వాళ్ళ ఆ ప్రేమలకి కుళ్ళు కుతంత్రాలతో ఎలా ఉంటున్నాయో అలా ఉన్నాయి. మా బయట ప్రేమలు, లోక ప్రేమలు, దేవుడికి పట్ల మనం ఉండే ప్రేమలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వు మారతావని తెలుసు, నువ్వు ఎలాగుంటావో తెలుసు, నీ ఆలోచన విధానం మార్చాలని చెప్పి దేవుడు అనుకుంటున్నాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నాకు ఈ రోజుకి ఉంటే చాలు చెప్పండి, రేపుకి తాగితే చాలు. ముందుగా దేవుడి నామానికి వందనాలు తెలియజేస్తూ కూడొచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. అయితే ఈ కూడికి ఏదైతే ఉందో ప్రత్యేకంగా యవనస్తుల కోసం. అయితే మా వాక్యంలోకి వెళ్ళకముందు సిస్టర్ వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను. ఈ యొక్క సాయంకాలం వేళ ఈ యొక్క యూత్ ప్రోగ్రామ్ను మాకు కండక్ట్ చేసిన దేవుడికి మహిమ, ఘనతలు చెల్లించుకుందాం. దేవ, సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తి గల దేవా, నీకే స్తోత్రములైన దేవ. గడిచిన మాసం అంతా కలిగి ప్రభు మమ్మల్ని రక్షించి ఈ యొక్క యవనస్తుకు కుడికల ప్రభు మాకు స్థానాన్ని ఇచ్చిన ప్రభు, అందుని బట్టి నీకే స్తోత్రములైన దేవ. అలాగే ప్రభువ, స్పీకర్లను జ్ఞాపకం చేసుకుంటున్న యేసయ్య, పరిశుద్ధాత్మతో నింపుతావని ప్రార్థన చేస్తున్న యేసయ్య దేవ. ప్రతి ఒక్క యవనస్తుని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ హృదయాల్లో కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ప్రతి ఒక్క యవనస్తుని స్పీకర్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీకు మహిమకరంగా మంచి ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేస్తారని నిన్నే స్తుతిస్తూ నిన్ను కనపరుస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మన మధ్యలో ఉన్న హనోకన్న వాక్యంలోకి వెళ్తారు. మన మధ్యలో ఉన్న హనోకన్న వాక్యాన్ని నడిపిస్తారు. తదుపరి భాగం నేను నడిపిస్తాను. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి, అసలుకి వ్యాలంటైన్స్ అనే రోజు ఎలా వచ్చిందో, ఆ ప్రస్తావన ఎలాగా వచ్చిందో మనం ఈ వాక్యంలో తెలుసుకుందాం. అయితే ఈ వ్యాలంటైన్స్ డే అనేది బైబిల్లో అనేది ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే అనేది పెద్ద సంబరపడిపోయే రోజు కాదు. దానికోసం మనం ఎలా చూసుకున్నా కానీ వ్యాలంటైన్స్ డే అనేది అది మనం చెప్పుకునే పద్ధతిలో చెప్పుకుందాం. అయితే ఇది ఒక వ్యాలంటైన్స్ డే అనేది ఒక చనిపోయిన వ్యక్తికి జ్ఞాపకార్థ కూడికి ఎలాగైతే ఉందో దానికోసం, జ్ఞాపకార్థ కూడికి ఎలాగ ఉందో దానికోసం తెలుసుకుంటున్నాం మనం. అది ఒక మనిషి చనిపోతే జ్ఞాపకార్థ కూడికి ఎలాగైతే చేసుకుంటారో అలాగే ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఒక పండుగ లాంటిది. పండగ అంటే పండగ అంటే తెలుసు కదా, మన బయట ఎలాంటివి సాగుతున్నాయో అవి పండగలంటే. అయితే ఇది ఇప్పటికీ ఇది ఇప్పటిది కాదు, క్రీస్తు నాటిది, 270 నాటిది. అప్పటిలోని హింసా స్వార్థం ఇలాంటివి ఎక్కువ. ఇవన్నీ కూడా వ్యతిరేకత. మన దేశం పట్ల ఏదైతే రాజులు ఉంటారో వాళ్ళు పాలించేవారు, మన కింద ఉండేవాళ్ళు. అయితే ఈ హింసల నుంచి ఒక రాజు ఉండేవాడు, రోమ్స్ రాజ్యానికి చెందిన ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు క్లాడియన్స్. ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాలంటైన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ప్రేమలన్నా పెళ్ళిళ్ళన్నా వీళ్ళందరికీ మంచి హుషారుగా మంచి చెడులు తెలుసుకోకుండా, ఒళ్ళు ఎలాగుందో తెలుసుకోకుండా ఇష్టాసారంగా పెళ్లి చేసేవాడు. పెళ్ళిళ్ళు ప్రేమలోకి ముంచేవాడు. అతని కోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ ప్రేమల పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయి, అవి అసలుకి ఎందుకు జరుగుతున్నాయి అన్నది మనం కొంచెం లోతుకి తెలుసుకుందాం. అయితే పెళ్ళిళ్ళు అనేది, ప్రేమలు అనేది ఇవి ఆ రోమ్ రాజ్యానికి నిషేధం చేశారు. ఎందుకు నిషేధం చేశారో కూడా మనం కొంచెం తెలుసుకుందాం. ఎందుకంటే ఆ రాజు రోమ్ దేశానికి రాజు ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి ఈ పెళ్ళిళ్ళన్నా ప్రేమలన్నా ఎందుకు ఇష్టం ఉండదంటే, ఎవరైతే సైన్యం మన మీదకి యుద్ధానికి వస్తారో వాళ్ళ మీద దృష్టి ఉండాలి, వాళ్ళ మీదే మన ఆలోచన విధానం మార్చాలి అని చెప్పి పెళ్ళిళ్ళ మీద ప్రేమల మీద ఉంటే వేరే వైపు వెళ్తుంది, వ్యవస్థ ఎటువైపు వెళ్తుంది అన్న దానికోసం మాట్లాడుతున్నాడు. అయితే రోమ్ రాజు ఎవరైతే ఉన్నారో వ్యాలంటైన్స్ కోసం బాగా తెలుసుకొని వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి ఆయన్ని శిక్షించడానికి వాళ్ళ జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని శిక్షించి ఆ రోజు చెప్పారు ఏమనంటే, ఈయన్ని చంపేవాలి, ఉరిశిక్ష చేసేవాలి, ఇతను బ్రతికుంటే మన రాజ్యం ఇంకేమవుతుందంట, పెళ్ళిళ్ళు ప్రేమలు ఒళ్ళు మరిచిపోయి చేసే వ్యసనాలు ఎక్కువైపోతాయి అని అనుకున్నారు. దీనికోసం ఆ రాజు ఏం చేశాడంటే ఊరేశాడు. ఆ ఉరిశిక్ష వేయక ముందు ఒక రోజు రాత్రి ఆ జైలు అధికారి కుమార్తె ఉంది. ఆ కుమార్తె జైలు అధికారి, అప్పట్లోని జైలు అంటే ఇప్పుడు చాలా ప్రొటెక్షన్స్ వచ్చాయి, చాలా సెక్యూరిటీ వచ్చాయి. ఒకప్పుడు అలా కాదు. జైలు అధికారులు వాళ్ళ కుమార్తెలు ఒక ఇల్లు వైపు ఎలాగైతే చుట్టుముట్టుతూ ఉంటారో అలా ఉండేవారు. అయితే ఆ కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆ కుమార్తెని చూసి వ్యాలంటైన్ అనే మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రేమలో పడ్డాడు. చూసిన వెంటనే ప్రేమ చూడండి ఎలాంటి గొప్ప ప్రేమలో. ఈ గొప్ప ప్రేమల కోసం మనం వాక్యంలో కూడా మాట్లాడుకుందాం. అయితే
ఆ గొప్ప ప్రేమ ఎలాగైతే ప్రేమించాడో ఆ చూసిన క్షణంలోనే ప్రేమించి ఆ చూసిన క్షణంలోనే తదుపరి మరుసటి రోజున ఆయన్ని ఉరిశిక్ష వేయడం పడింది. ఉరిశిక్ష వేసేశారు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత అది కొంచెం పబ్లిసిటీ జరిగింది. ఆ దేశంలోనే కాదు, మన చాలా కంట్రీస్‌లో కూడా దానికోసం 1990 నుంచి కూడా అది బాగా అన్నట్లకి పబ్లిసిటీ అయింది. ఎలాగంటే ఆయన చనిపోక ముందు కూడా ఆ అమ్మాయి కోసం ఎవరైతే ఉన్నారో జైలధికారి కుమార్తె కోసం కొంచెం ఒక 2, 3 లైన్స్ తీసుకొని అవి లేఖ లేఖనంగా రాసి అదొక లెటర్‌లా రాసి బయటకి పంపించాడు. అది అన్ని కంట్రీలకి కొన్ని దేశాలకి వెళ్ళి దాన్ని ఆయన చనిపోయిన మరుసటి రోజుని ఏం చేశారంటే ఫిబ్రవరి 14ని ఆయన ఉరి తీయడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆ ఫిబ్రవరి 14ని చనిపోయిన కార్యం ఏదైతే ఉందో అప్పుడు ఈ లేఖనాలు చూసి చాలామంది ఇది ఒక వ్యాలంటైన్స్ డే అని పేరు పెట్టారు. ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఒళ్ళు మర్చిపోయిన పనులు చేసిన వాళ్ళ. ఆ ప్రేమలకి కుళ్ళు కుతంత్రాలతో ఎలా ఉంటున్నాయో అలా ఉన్నాయి. మన బయట ప్రేమలు, లోక ప్రేమలు, దేవుడికి పట్ల మనం ఉండే ప్రేమలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతేకాదు అది వ్యతిరేకత, చాలా వ్యతిరేకత చాలా వరకు. అందుకని మన అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4 కూడా చదివినట్లయితే ప్రేమ ఓర్పు కలిగి ఉండును, ప్రేమ దయ చూపించును, ప్రేమ ఎల్లప్పుడూ విఫలము కాదు. దీన్ని బట్టి మనకు అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే ప్రేమ ఓర్పు కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఏంటి తెలియాలంటే మనం ఓర్పుగా ఉండాలి. ప్రేమ కోసం తెలుసుకోవాలంటే బైబిల్లో ఉన్న వాక్యాన్ని దాన్ని అర్థం చేసుకోవాలి. దానికోసమే మనం ఇప్పుడు ఫైట్ చేయాలని కాదు, దేవుడి కోసం తెలుసుకోవాలి. మన ప్రేమలంటే ఈ ఒళ్ళు, పోనీ ఈ శరీరకాల భావాలు, లేకపోతే ఈ అందచందాలు ఇవి కాదు. ప్రేమ అంటే దేవుడి పట్ల వాక్యాన్ని దేవుడి పట్ల చూసుకున్నట్లయితే ప్రేమ ఎల్లప్పుడూ విఫలం కాదని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు రాసిన దాంట్లోని క్లారిటీగా ఉంది. వాళ్ళే సాదా సీదాగా రాయలేదు కదా. అయితే ఇది మనం చూసినట్లయితే ఎప్పటికైనా దీనిని ప్రేమ వాక్యం కూడా అని పిలుస్తారు. బైబిల్లో అయితే ఈ వాక్యానికి ప్రేమ వాక్యం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రేమ దయ చూపించును, ప్రేమ ఓర్పు, ప్రేమ విఫలం కాదు. ప్రేమ తెలిసినోడైతే ఓర్పుమంతుడు, ప్రేమ తెలిసినోడైతే దయ చూపిస్తాడు, ప్రేమ తెలిసినోడైతే విఫలం చేయనివాడు. దాన్ని ఇది కూడానా అది ఎవరు ఓర్పు కలిగి ఉంటాడు. అంతేగాని మన దేవుడు ఎప్పటికీ కూడా మనల్ని వదిలేయడు. అయితే మనం ఈ వాక్యానుసారంగా తదుపరి వాక్యంలోకి వెళ్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన ద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది చెప్పండి? దేవుడు మన కోసం ప్రత్యేకంగా తన కుమారుని పంపించి ఈ భూలోకంలో మన కోసం ఏం చేశాడంట? ప్రేమ అంటే ఏంటో తెలియడానికి పంపించాడు. కానీ మనం ఇవి కాదు కదా ప్రేమలంటే. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. ప్రేమ అంటే తెలుసుకున్నవాడైతే దేవుడిని వదలడు. అసలుకి ప్రేమ కోసం తెలుసుకున్నాడు అనుకో, ఆ ప్రేమ ఎలాంటిదన్నా తెలుసుకుంటాడు. ప్రేమ అంటేనే దేవుడు, దేవుడు అంటే తెలుసుకుంటే మాత్రం ప్రేమ అంటే తెలుస్తుంది. అంటే దేవుడు ప్రేమ స్వరూపి అని ఊరికినే రాయట్లేదు కదా. దేవుడు అంటే ప్రేమ స్వరూపి అంటే ఏంటి? దేవుడు అంటే దేవుడిని తెలుసుకున్నాడు ఎవడు కూడా ఎరగడు. తెలుసుకుంటే మాత్రం ఆయన వదలడు. దేవుడు మన మీద చూపించడానికి ప్రేమ కోసం అతని కుమారుని వదిలేశాడు. మరి నేను అడుగుతున్నాను, ఇప్పుడు నేనైతే దేవుని కోసం ఏదైనా వదలడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా? నువ్వు ఉంటావా దేవుడి కోసం? దేవుడి కోసం నువ్వు నిలబడతావా? దేవుడు ప్రేమ స్వరూపం నువ్వు నిలుపుకుంటావా? నువ్వు తెలుసుకుంటావా? నేను మాట్లాడుతున్నాను. దేవుడు మన కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. నువ్వెందుకు చేయలేకపోతున్నావు? నీ తాగుడు మానవు, నువ్వు చేసే చెడు వ్యసనాలు మానవు, నీకు నచ్చినట్టు బ్రతుకుతావు, ఇంకెందుకు? అయితే మనం ఇంకా దీన్ని లోతుగా తెలుసుకోవాలి. ప్రేమ లేనివాడు అంటే ఎవరో తెలుసా? దేవుడిని ఎరగనివాడు, దేవుడి కోసం తెలుసుకోలేనివాడు, వాక్యం అంటే అర్థం లేనివాడు. అందుకే మనకి స్పష్టంగా ఉంది దేవుడి కోసం ఎలా మాట్లాడాలి, ఏ విధంగా నేర్చుకోవాలని. ఆయన మనం ఎన్ని చెయ్యి, నువ్వు ఎన్ని పనులు చెయ్యి, ఎన్ని వేసాలి, కానీ దేవుడు నిన్ను వదలలేదు. ఎందుకు వదలలేదు? నీ కోసం తెలుసు, నువ్వు మారతావని తెలుసు, నువ్వు ఎలాగుంటావో తెలుసు, నీ ఆలోచన విధానం మార్చాలని చెప్పి దేవుడు అనుకుంటున్నాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నాకు ఈ రోజుకి ఇది ఉంటే చాలు, చెప్పండి, రేపుడికి తాగితే చాలు, ఇదా. నువ్వు ఎదుటోడి మీద కోపపడినా కొట్టినా తప్పు ఉందో లేదో నీకు తెలుసు, కానీ
దేవుడికి మాత్రం మొత్తం తెలుసు. నువ్వు కొట్టావో తెలుసు, వాడికి ఏం చేసావో తెలుసు. ఈ కొద్ది మాటలు మనం మన ఆలోచన విధానంగా చూసుకున్నట్లయితే ప్రజలందరూ ఒకటే అని చెప్పి, మనుషులందరూ ఒకటే అని చెప్పి చాలా సమస్యల్లో ఉన్నారు ఇప్పుడు. చాలా వ్యసనాలకే కాదు, చెడు అలవాట్లే కాదు, శారీరక బంధాలు కూడా ఎక్కువయ్యాయి. అయితే మనం ఈ వాక్యంలోకి వెళ్ళినట్టయితే ఆయన మన కోసం వాళ్ళ కుమారుని కూడా ఇక్కడ పంపించాడు, మరణం కూడా పొందాడు. కానీ మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? పోనీ ఆయన కోసం వదిలేండి, పోనీ ఎదుటోడి కోసం ఏం చేస్తున్నాం చెప్పండి. ఇప్పుడు దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు, ఆయన నీ కోసం మాట్లాడుతున్నాడు, ఆయన నీ కోసం ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. నువ్వు దేవుడి కోసం వరకు వద్దు, నీ పక్కన ఎలా చేయాలి, పక్కన ఏం పాడు చేయాలి, పక్కన దృష్టి ఎలా మళ్లించాలని చూస్తున్నావు. అది నిజమా కాదా? అది ఎంతవరకు కరెక్ట్? అది నిజమే కదా. అయితే దేవుడు చెప్పేది ఒకటే, దేవుడు అంటే తెలుసుకున్నవాడు ఎవడు కూడా అలా ఉండడు. దేవుడు మన కోసం త్యాగం చేశాడు, నీ కోసం, నా కోసం, మనందరి కోసం త్యాగం చేశాడు. ఆయన మరణమే కాదు, ఆయన కిందకు వచ్చింది కూడా మనం పాపులని తెలుసు, మనం ఏం చేస్తామో తెలుసు, మన అలవాట్లేటో తెలుసు, ఎలా ఉంటున్నామో తెలుసు. కానీ ఇవన్నీ మార్చడానికి మాత్రం ఆయన వచ్చాడు. ఆయన నిన్ను ఎప్పుడు కూడా వదలలేదు, ఇప్పుడే కాదు ఎప్పుడు వదలలేదు. ఎందుకు వదలలేదు? ఆయన ఏంటో నువ్వు ఇంకా తెలుసుకోలేదు. ఆయన కోసం తెలిస్తే ఎవరు కూడా ఉండరు. కొన్ని విషయాలు మనం కొన్ని సందర్భాలు చూసినట్లయితే చాలా చెడు అలవాట్లు, చాలా పాడైపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆయన దేవుడు అంటే ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు. కానీ తెలిసి తెలుసుకోకుండా ముసుగుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ ముసుగులు బయటికి వస్తాయి, చాలా రోజులు బయటికి రావాలి, రాకపోతే ఎలా ఉండదు. ఇంకా దేవుడి త్యాగానికి మనం చెప్పే ప్రతిఫలం ఏమీ లేదు. దేవుడి త్యాగం కోసం దేవుడిని తెలుసుకోవాలని మీకు తాపత్రయం ఉంటే చాలు, దేవుడి మాట వాక్యంలో మాట్లాడితే చాలు, దేవుడే నీకు సర్వం కావాలి, దేవుడే సర్వం అనుకుంటే చాలు. దేవుడి కోసం మాట్లాడితే ప్రతి మాట కూడా నువ్వు చూడాలి స్పష్టంగా, ఇది దేనికోసం, ఇది దేనికోసం, ఇది ఏం మాట్లాడితే ఏమవుతుంది, దీనివల్ల ఏంటి, దీనికోసం ప్రతిఫలమా లేకపోతే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. ప్రతిది కూడా ఎలా మాట్లాడితే అలా మాట్లాడితే మాత్రం అందరూ వింటారు. నేను చెప్పేది వింటారు, నువ్వు చెప్పేది వింటారు, లెక్క ఏముంది, తేడా ఏముంది? అది కాదు కదా. అందుకే దేవుడు మన కోసం ఎన్ని త్యాగాలు చేసినా మనం దేవుడి కోసం చేయాల్సింది ఒకటే, దేవుడిని నమ్మడం, దేవుడిని విశ్వసించడం. దేవుని విశ్వసిస్తే నిన్ను కానీ నన్ను కానీ ఎవరిని కూడా వదలడం. ఎందుకంటే దేవుడి ప్రేమ అలాంటిది. నువ్వు ఎన్ని పనులు చేసినా కానీ నేను ఇంకా క్షమిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారతావన్న నమ్మకం. మీ తల్లిదండ్రులు నిన్ను నమ్మకపోవచ్చు, మీ బంధుమిత్రులు నిన్ను నమ్మకపోవచ్చు, కానీ ప్రభు అయిన యేసు నిన్ను నమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాజ్యం నీ కొరకు ఇంకా ఆహ్వానంగా పిలవడానికి రెడీలో ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇది కాదు నీ లైఫ్, ఇది కాదు నీ జీవితం, ఇది కాదు. నువ్వు తీసుకున్న లోకాశలు ఏవైతే ఉన్నాయో ఇది కరెక్ట్ కాదు. చాలా మాటలు మనం చూసినట్లయితే మొదట్లోనే మనం మాట్లాడుకున్నాం కొరింథీయులకు రాసిన పత్రికలో, ఆ ప్రేమ ఓర్పు కలిగి ఉండడం అంటే చిన్నది కాదు, అది మనం తెలుసుకోవాలి. ఆయన దయ చూపిస్తున్నాడంటే తేలిగ్గా తెలిసి చూపడం. నువ్వు ఊరికినే నువ్వు చాలా మంది చూసావు, నువ్వు ఎక్కడైనా పని చేస్తాను డబ్బులు ఇస్తారు. కొన్ని దగ్గరలో అయితే మన చదువు రావాలన్నా టీచర్స్ దగ్గరికి వెళ్తుంటే చదువు వస్తుంది. లేకపోతే మన జ్ఞానం ఏదైతే ఉందో అది అర్థం చేసుకునే విధానంలో ఉంది, మనం మాట్లాడే విధానంలో ఉంటాయి కొన్ని. అంతేగాని ఏది లేకుండా ప్రతిఫలం ఎవరెవరు. కానీ నువ్వేది చేసినా చేయకపోయినా నమ్మితే చాలు అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఊరికినే మనల్ని విడిచి ఇక్కడికి వచ్చి మన కోసం సిలువ వేయబడి మరణం పొంది మళ్ళీ 3వ రోజు లెగిసి మన కోసం ఇంతలాగా తాపత్రయం చేయడానికి కారణం గల ఏదైనా ఉందంటే నువ్వు పాపవే చెప్పండి, నేను పాపనే. మనలోని ఈ పాపం అనే ఏదైతే ఉందో అది ఇప్పుడు నేను ఏదైతే ఈ షర్ట్ వేసుకున్నానో ఇది మురికి అయిపోయింది, దీన్ని ఉతుక్కోవాలంటే సమయం తీసుకుంటుందా లేదా? కానీ ఇదే సమయం ఉతికిన తర్వాత కూడా ఇది మెరుగుపరిచిన తర్వాత మళ్ళీ దీని మీద నువ్వు ఏం చేస్తున్నావు? బురద జల్లుతున్నావు. అలాగే దేవుడిని నమ్ముతున్నావు చెప్పండి, దేవుడిని వదిలేస్తున్నావు. దేవుడిలో వెళ్ళాలి. దేవుడి కొరకు నువ్వు పోనీ నీకు వాక్యం రాలేదు, నీకు చదువు రాలేదు, ప్రార్థన చేయి. ప్రార్థన రాదా? ప్రార్థన కూడా టెక్స్ట్ ఉండాలా, ప్రార్థన కూడా ఇంగ్లీష్ ఉండాలా, హిందీ ఉండాలా, మతం ఉండాలా? ఏం అవసరం లేదు కదా. నీకు ప్రార్థన చెయ్యాలని నీకుంటే చాలు, నువ్వు మాట్లాడితే చాలు, నీ విధానంలో ఏదైతే ఉందో అది దేవుడి కోసం తెలుస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం.
ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఉమ్. ఒక నెల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయుండుడి. దేవుడు ప్రేమ మనకి ఎలా ఉండాలో చెప్పడానికి దేవుడు ఉన్నాడు. కానీ ఇలాంటి పాపాలు మంచి చెడులు తెలుసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? చెప్పడానికి నువ్వు కానీ నేను కానీ మంచి కోసం మాట్లాడుతున్నాం, చెడు కోసం మాట్లాడుతున్నామా? ఈనాటి సమాజం ఎలా ఉందంటే మనుషులు ప్రతి ఒక్కరు కూడా మన మంచి కోసం ఏది మాట్లాడరు. ఏంటంట మన మంచుల కోసం ఎవరు తెలుసుకోరు. నువ్వు బాగున్నావా, నువ్వు తిన్నావా, నువ్వు పోయావా, ఉన్నావా అని చెప్పి ఎవడు అడగడు. నీ కోసం నువ్వే తెలుసుకోవాలి. నీ కోసం నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి. ఎదుటోడి కోసం చెప్పుకున్నావు అనుకో, అందరూ అంటారు. నీకు చాలా వరకు తెలిసినంత వరకు మాట్లాడుకున్నట్లయితే కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే నీ వెనకతల మచ్చ ఉంచుకొని ఎదుటోడిని అనకూడదంట. దాని అర్థం ఏంటి? నీ గుణగణాలు ఎలాంటివో తెలుసు కానీ ఎదుటోడి కోసం చెప్తున్నావు నువ్వు. ఆడు ఎలా ఉండాలి, ఏం చేయాలన్నది కూడా నువ్వే చెప్తున్నావు. అది కరెక్ట్ కాదు కదా. నువ్వేం చేయాలో, నువ్వు ఎలా ఉండాలన్నది నువ్వు డిసైడ్ చేయకూడదు. నీ వెనకతల నీ మచ్చ ఎట్టుకొని ఎదుటోడిని కరెక్ట్ అని ప్రూవ్ చేయకూడదు. ఎందుకంటే నీ కోసం నువ్వు తెలుసుకో, తర్వాత ఎదుటోడి కోసం మాట్లాడు. మనుషులు ఈ ప్రేమ దోషాలను కప్పు ఉంచడానికి దేవుడు రెడీగా ఉన్నాడు కానీ ఈ మనుషులు రెడీగా ఉండరు. ఎందుకంటే వీళ్ళకి నువ్వు అనవసరం. నువ్వేం చేసినా, నువ్వు ఎలాగున్నా, నువ్వు పోయినా ఉన్నా కానీ అనవసరం. కానీ ఇవన్నీ ఎవరికి కావాలంట? దేవుడికి కావాలి. దేనికోసం కావాలి? నువ్వు మారాలి, నువ్వు మంచిగా ఉండాలి, ఈ సొసైటీకి ఒక పేరంటూ ఉండాలి. అది మంచి చెడులు ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలుసుకుంటామని నేను చాలాసార్లు అంటున్నాను. నా మాటలో కొన్ని తప్పులు పొరపాట్లు ఉంటే చూసుకోండి. నేను చెప్పే మాట విధానమో లేకపోతే మీ ఆలోచన అలా ఉంటుందో. నేను చాలాసార్లు చెప్పే మాటలు ఇయ్యే. దేవుడు ఇప్పటికీ కూడా నిన్ను రా, నువ్వు నా దగ్గర ఉండు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అని నీకు ఎందుకు చెప్తాడు? ఒకసారి ఆలోచించేయి. క్రీస్తు ప్రేమ ఈ లోకాన్ని, మనల్ని, అందరినీ చూస్తుంది. కానీ ఈ మనుషుల ప్రేమ నిన్ను మాత్రమే చూస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఈ రోజు ఉంటే రేపు ఇంకొకరు, ఆయన లేకపోతే ఇంకొకరు. ఈరోజు మనం మాట్లాడుకునేది కూడా దానికోసమే. ప్రేమ దేని మీద ఉందో తెలుసా? చాలా మంది అంటారు ప్రేమ అంటే, మీరు సినిమాల్లో కూడా చాలాసార్లు చూసినట్లయితే ఈ ప్రేమలు ఎలాంటివో చూద్దాం ఒకసారి. నువ్వు లేకపోతే చెప్పండి నేను లేను, బావిలోకి వెళ్ళి దూకి సావు, అప్పటికి కానీ నీ దరిద్రం పోదు. చాలా మంది ఈ సినిమాల్లోనే పనిచేస్తాయి. రియాలిటీగా చూసినట్లయితే డబ్బే ప్రేమ. చెప్పండి, ఈ సొసైటీకి ఏం కావాలి? డబ్బు ఉంటే ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ప్రేమ అనేది డబ్బులో ఉంటుందేమో కానీ నిజమైన ప్రేమ డబ్బులో లేదు. అది తెలుసుకోండి ఫస్ట్. అదొక్కటి ఆలోచన చేయండి ఒకసారి. మన ప్రేమలన్నీ మనుషుల మీద చూపిస్తున్నాం, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ప్రేమించినోడినే, నువ్వు ప్రేమించినోడు, ఎదుటోడు ప్రేమించినోడు అంటే చాలా మంది ఉన్నారు. ఎలాగా పోతూ ఉంటే ఇదిగో వ్యాలంటైన్ అనేవాడు ఆడు చనిపోయిన దినాన్ని కూడా ఏం చేస్తున్నారంట? పండగ, జాతర చేస్తున్నారంట. నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాడు చనిపోతే వీళ్ళ ముచ్చట్లేటి నాకు అర్థం కాదు. వాడు చనిపోతే వీళ్ళ ముచ్చట్లేటి అంటే, వాడు వ్యాలంటైన్స్ ఏదైతే ఆడు చనిపోతే వాడి కార్యక్రమం ఏదైతే ఉందో నీకు చెప్పండి అదా? ఇది చాలా నిజంగా చెప్తున్నాను. ఈ మాటలో నేను తప్పుగా అనట్లేదు. ఇది ఎలాగుందంటే ఈ సొసైటీ చెప్పుకోలేని పాడైపోయిన జీవితాలు ఇవి. నిజంగాన మొత్తం కోల్పోయిన జీవితాలు మన చిన్న వయసు నుంచే చూస్తున్నాం. ఆడవాళ్ళు ఎలా ఉంటున్నారు? ఒకప్పుడు నేను పెరిగే వయసులో కానీ, నేను చిన్నప్పటి నుంచి ఉన్న 90s కిడ్స్ అంటారు కదా, అప్పుడులోని 90 కిడ్స్ అంటే ఎలా అంటే, మాలోని ఒకవేళ అమ్మో ఇప్పుడు తినకపోతే మా అమ్మ ఏమైనా అంటదేమో, ఇదిగో ఈ హోంవర్క్ చేయకపోతే మా నాన్న తిడతాడేమో. కానీ ఇప్పుడు లేదు, వచ్చిన మొబైల్ అయితే గేమ్స్, లేకపోతే ఇదిగో వ్యాలెంట్. తెలుసు కదా, ఇది ఒకటి ఉంటుంది. ఇది లేకుండా ఎవడో లేడు. 16 సంవత్సరాలకే, 11 సంవత్సరాలకే, 14 సంవత్సరాలకే ఏంటంట? ప్రేమలో చెప్పండి వ్యవహారాలు. అయితే క్రీస్తు ప్రేమ నీలో ఉండాలి, క్రీస్తు నిన్ను ప్రేమించాలి అని తెలుసుకోవాలంటే నువ్వు దేవుని కోసం తెలుసుకో, నువ్వు క్రీస్తు కోసం తెలుసుకో. ఆయన నువ్వు ఎదుటోని తిట్టు, వాడు నీ వెనకతలు ఉన్న మచ్చలు చూపిస్తాడు. కానీ నువ్వు దేవుడి కోసం ఎన్ని చేసినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని అపార్థమైన ఆలోచనలు నువ్వు చూపించినా దేవుని కోసం ఏమండవు. ఏంటాడు తెలుసా? క్షమిస్తాను రా, నేను అర్థం చేసుకుంటాను రా. ఎందుకంటాడు? నువ్వేంటో ఆయన తెలుసుకోగలుగుతున్నాడు.